హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మూన్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉండే మూన్ బిస్కెట్స్ అయితే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదిరాయి. మరి ఇంత ఈజీగా బిస్కెట్స్ అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం రండి. ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఒక ప్లేట్ పెట్టుకున్నాను. మీరైతే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు షుగరు, అలాగే 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నాను. అది రూమ్ టెంపరేచర్ మాత్రమే ఉండాలి. మరి కూల్గా కూడా ఉండకూడదు, అలాగే వేడి చేసింది కూడా ఉండకూడదు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి మొత్తం సరిపోతుంది. పిండిలోకి కరెక్ట్గా సరిపోతుంది నెయ్యి అయితే. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి కొంచెం చేత్తో వాటర్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా కలుపుకున్నాను, చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అయితే. ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం వత్తుకొని చపాతీలాగా చేత్తో వత్తుకోవాలి. కొంచెం పగిలినట్టు అవుతుంటే కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని అంచు కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సైడ్స్ అన్ని షేప్ అనేది కరెక్ట్గా ఉండకపోతే బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా రావు. అందుకోసం మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గిన్నెతో నేను చందమామ బిస్కెట్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మీరు గ్లాస్తో కానీ దేంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగ షేప్స్ అన్నీ ఇట్లా తీసుకోవాలి చందమామ బిస్కెట్స్ అయితే. ఇట్లా మొత్తంగా ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని, నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా షేప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి. నాకు 1 కప్ పిండితో ఇన్ని బిస్కెట్స్ అయినాయి నాకు. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నేను 20 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూశాను, కానీ కొంచెం బేక్ అవ్వలేదు అనిపించింది. అందుకే ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఉంచాను. చూస్తే కరెక్ట్గా బేక్ అయినాయి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. షేప్స్ కూడా బాగా వచ్చినాయి, ఎంతో సాఫ్ట్గా వచ్చినాయి బిస్కెట్స్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.